2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ముఖ్యంగా అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో బీజేపీ సాగిస్తున్న అరాచకాలు, చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న అరాచకాలకు అద్దుపద్దు లేకుండా పోతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఎంత అహంకారంతో వ్యవహరిస్తున్నారంటే, ఒకవైపేమో దేశాన్ని దోచుకుంటున్న కార్పొరేట్లకు మద్దతుగా నిలబడ్డారు, ఇంకొక వైపేమో వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళపైన దాడులు, హత్యలు, అరెస్టులు, క్రూరమైన రాజ్యాంగ వ్యతిరేకమైన యూఏపీఏ లాంటి చట్టాలు వివరించి ప్రశ్నించినందుకే బనాయించి జైళ్లలో దోస్తున్నారు. ఏళ్లకేళ్ళు బెయిల్ కూడా లేకుండా జైళ్లలో ఉంటున్నారు. ఇంకొక వైపేమో ప్రశ్న అడిగితే మండిపోతున్నది వాళ్ళకి, విపరీతమైన అహంకారంతో రెచ్చిపోతున్నారు. ఈ 1-2 రోజుల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి దేశంలో. అసెంబ్లీ సాక్షిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఉత్తరప్రదేశ్ ఒక మంత్రి ఇంత దుర్మార్గమైన మాటలు, అదే ఉత్తరప్రదేశ్లో ఈ బీజేపీ నాయకుల అండ చూసుకొని వాళ్ళను కాపాడడం కోసం పోలీసులు చేస్తున్న దురాగతాలు.